ఉత్తరాదిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో వరదలు అల్లాడిస్తున్నాయి. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో 24 గంటల్లోనే 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో చెక్ డ్యాములు, చిన్న ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు 2-3 జిల్లాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. మెహసానా, మోర్బీ జిల్లాల్లో కుండపోతగా కురిశాయి. మెహసానా జిల్లాలో వరద పోటెత్తడంతో అనేక రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైలు ఆగిపోయిన చోట ప్రయాణికులకు ఆహారం అందించారు అధికారులు. మోర్బీలో 24 గంటల్లో కురిసిన వర్షంతో చిన్న ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలు వరదలో చిక్కుకుపోవడంతో లోతట్టు ప్రాంతాల వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గుజరాత్లోని మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, నార్త్ గుజరాత్, సౌత్ గుజరాత్లో భారీ వర్షాలకు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. మరో 4 రోజులు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో వరదలకు ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వర్షాల వల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై అడ్డంకుల్ని తొలగించిన తర్వాత అధికారులు ట్రాఫిక్ పునరుద్ధరించారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకు మనాలి, లేహ్ రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. అసోంలో వరదల కారణంగా బార్పేట, లఖింపూర్, జోర్హాత్, కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాల్లో 2.5 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. 453 గ్రామాలపై వరద ప్రభావం ఉందని, 5,000 ఎకరాల్లో పంట నష్టమైందని అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర భారతంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో బీహార్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోనూ 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో రుతుపవనాలు మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.